నమస్తే టీవీ 999 న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ఆసిఫాబాద్ మండలం ఎల్లారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా భార్య, ఉప సర్పంచ్గా భర్త గెలుపొందారు. బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎల్లారం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థిగా కాతే నీలాబాయి 1013 ఓట్లు సాధించి గెలుపొందారు. ఈమె భర్త సీతారాం సైతం వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. గ్రామ పంచాయతీలో 10 వార్డులు ఉండగా 5 వార్డులు కాంగ్రెస్ మద్దతుదారులు, 3 స్వతంత్రులు, బీఆర్ఎస్, బీజేపీలు చెరొకటి వార్డు స్థానాలు గెలుపొందారు. కాంగ్రెస్, బీజేపీ స్వతంత్రుల మద్దతుదారులతో సీతారాం ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. భార్యాభర్తలు సర్పంచ్, ఉప సర్పంచ్గా ఎన్నిక కావడంతో వీరిద్దరూ కలిసి గ్రామానికి సేవలు అందించనున్నారు. జీపీ ఎల్లారం, మండలం ఆసిఫాబాద్, డిస్టిక్ కుమ్రాభీం ఆసిఫాబాద్. నేను గత 5 సంవత్సరాలుగా సర్పంచ్గా చేశాను కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు కూడా మా భార్యకు అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించారు. గ్రామ ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించారు. 704 మెజారిటీతో గెలిపించారు. ప్రజలందరూ అవకాశం ఇచ్చి గెలిపించినందుకు ప్రజలందరికీ రుణపడి, అందరికీ అందుబాటులో ఉండి విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశుభ్రత అన్నిటి మీద దృష్టి పెట్టి రాజకీయాలకు అతీతంగా అందరికీ ఏకపక్షంగా ఉండకుండా అందరికీ సానుకూలంగా ఉండి అందుబాటులో ఉండి అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇంతకుముందు 12 వచ్చినాయి. ఇప్పుడు ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఇందిరా మిల్లు ఎలా అంటే వస్తే అందరికీ, ప్రతి ఒక్కరికి, పేదవానికి అందేటట్టు నా వంతుగా కృషి చేస్తాను. అప్పుడు లాస్ట్ ఒకటి ఏంటంటే మా విశ్వభాష సార్ గారికి, మీ నాయకులు అప్పీల్ చేయాలి. జిల్లా అధ్యక్షుడు ధనవేటమ్మా, తెలుగు రాదని తెలుగు రాదా? తక్కువ. ఓకే చెప్పండి.